హల్లెలూయా. సేవ ఎలా ఉండాలి? సేవ ఎలా చేయాలి? ఎలా ఉండాలి? మొదటి సమూయేలు 18వ అధ్యాయం 5వ చూసినట్టయితే సౌలు ఎక్కడికి పంపించిన కల్లా అక్కడికి వెళ్ళాడు దావీదు. సౌలు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాడు. మొట్టమొదటి 2 మంచి బుద్ధితో జీవించాడు. 2 ఏం చేశాడు? మంచి బుద్ధితో జీవించాడు. 3 సేవ అంటే ఖర్చు అయిపోయేది. మనం ఖర్చు అయిపోయి సేవని అభివృద్ధిలోకి సేవ పోయేది. 3 దేవుడే నా స్వాస్యం అని సేవ చేయాలి. దేవుడే నా స్వాస్యము, దేవుడే నా ఆస్తి, దేవుడే నా స్వాస్యము, దేవుడే నా ఆస్తి అని సేవ చేయాలి. దేవా నా పానీయ భాగము నువ్వే, నా పానీయము భాగము నువ్వే అని చూసినట్టుగా చూస్తున్నాం. దేవుడు పంపిన చోటుకెళ్ళా, దావీదు పంపిన చోటుకెళ్ళా వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? సుబుద్ధి కలిగి జీవించాడు. మంచి బుద్ధి కలిగి జీవించాలి. సేవకుడైనా సేవకురాలైనా మంచి బుద్ధి కలిగి జీవించాలి. దావీదు సేవకులకు అనుకూలమైన వాడుగా ఉన్నాడు, మంచివాడుగా ఉన్నాడు, సుబుద్ధి కలిగి జీవించాడు. కనుక ఉన్న వారితో కూడా మధ్య తగాదాలు లేకుండా జీవించాడు. వారితో అనుకూలంగా జీవించాడు, తగాదాలు లేకుండా జీవించాడు. అందుకనే దావీదును దేవుడు దీవించాడు. కనుక సేవ ఎలా ఉండాలంటే మనము ఖర్చు అయిపోయే వారంగా ఉండాలి. కొవ్వొత్తి చూడండి, తాను వెలుగుచూ అనేకులకు వెలుగును పంచుతుంది. మనం సేవ కూడా అంతే. మనం దేవుని సేవ చేస్తున్నామంటే మనం ఖర్చు అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం. మన యొక్క వయస్సు, గంటలు, గడియలన్నీ కూడా ఖర్చు అయిపోతున్నాయి. కనుక అయిపోయినప్పటికీ కూడా మనం వెలుగును ప్రకాశించి ఆ వెలుగును గురించి మనం ప్రకటించే వారిగా ఉండాలి. కనుక కొద్ది మాటలు ముగిస్తున్న క్రిస్టఫర్ 820 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మంచి వచ్చిందిగా కోరుతున్నాను.